ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యమును ధ్యానము చేసుకొని చూడగా మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా పరలోకపు సంగతులు మాకు వినిపించి తినిపించి బలపరచమని ఈ నూతన కార్యాన్ని మహిమ తలంపులు అనే ఈ నూతన ప్రోగ్రాముని ఇదిగో ప్రభా, ఈ ప్రత్యేకమైనటువంటి కార్యమును, దైవిక సంబంధమైనటువంటి మహిమ కార్యమును తండ్రి కుమార పరిశుద్ధాత్మలారా దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు పరిశుద్ధుల దూతలు మీరు ఆశ్రయించి మహిమకర్మగా అద్భుతంగా ఎంతగా జరిగించుకున్నామని ప్రేమ కృప చనువు సహవాసం బట్టి తిరతోతండి మీరు ఆశ్రయించండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవనామమున కృపా సమాధానం కలుగును గాక, ఆమేన్. దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనం తలపోసుకుంటే, మరి నూతనముగా మహిమ తలంపులు అనే ఒక నూతన కార్యాన్ని ప్రారంభిస్తుండగా యూట్యూబ్ ఛానల్లో మీరందరూ ప్రార్థన చేయండి. ఈ పని 2వ రాకడ వరకు కొనసాగులాగున మీరందరూ ప్రార్థన పూర్వకంగా సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మన అంశం ఏమైందంటే ఆత్మతో నింపబడుట, పరిశుద్ధాత్మతో నింపబడుట. పరిశుద్ధాత్మతో నింపబడుట, దైవాత్మ మానవుల్లోనికి ఎలా వచ్చింది? ఏదేను వనములో ఆది తల్లిదండ్రులు ఆత్మ కలిగిన వారు, పితామహులైన వారు ఆత్మ కలిగిన వారు. మరి మన కాలంలో మనం ఎలాగున పరిశుద్ధాత్మతో నింపబడతాం అని మనం జ్ఞాపకం చేసుకున్న వారమైతే, పరిశుద్ధాత్మ కార్యం జరగడానికి ఒక 3 పనులు మనం చేయాలి. ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఏం చెప్పారంటే, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఒక చక్కని సూత్రం చెప్పారు. ఏంటి ఆ చక్కని సూత్రం అంటే, కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకుందాం, అన్ని పాపములను విడిచి ఆత్మను పొందుదాం. కన్నీళ్లతో కఠిన మనస్సు కరిగించుకోవాలి. 2వది పాపాలను విడిచిపెట్టాలి. 3వది పరిశుద్ధాత్మను పొందుకోవాలి. కన్నీళ్లతో కఠిన మనస్సు కరిగించుకున్నట ఎలాగూ చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో భక్తులు ఉన్నారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని ప్రభువారి యొక్క ప్రసంగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పాపాత్మురాలైన స్త్రీ లోకాసువార్త 7వ అధ్యాయం 38వ వచనం చదువుకుంటా వస్తే 44వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ అమ్మ పాపముల విషయమై మరి బోరున ఏడుస్తాము. ఆమె ఏడుస్తూ ఉండగా కళ్ళము నీళ్లు గారి యేసయ్య పాదాలు తడుస్తాం. యేసయ్య పాదాలు తడవడమే కాదు కానీ ఆమె తల వెంట్రులతో తుడిచింది. ఆమె తల వెంట్రులతో తొడవడమే కాదు కానీ అత్తడి చేత అభిషేకించింది. క్రీస్తు ప్రభువారు అన్నారు ఆ ఇంటి ఓనర్తో, సీమోన్ గారితో, మరి ఈ అమ్మాయి చూసావా, నువ్వు నా పాదాలకు నీళ్ళు లేదు, ఈ అమ్మాయి కన్నీళ్ళు గారిచి. మరి ఈ అమ్మాయి పాదాలతో, అమ్మాయి తల వెంట్రులతో నా తల తొడిచింది. ఆ అమ్మాయి అత్తడితో అభిషేకించి, నువ్వు నాకు నూనె ఇవ్వలేదు, నాకు సరైన ఆతిథ్యం నువ్వు చేయలేదు, కానీ ఈ అమ్మాయి మంచి ఆతిథ్యం ఇచ్చింది. ఈమె కన్నీళ్లతో
ఆమె విస్తార పాపాలు పోగొట్టుకొని ఆమె విస్తారముగా ప్రేమించింది గనక ఆమె విస్తార పాపాలు పోయినాయి. పాపాలు విస్తారమే. విస్తారమైన పాపాలు పోవాలంటే విస్తారంగా ప్రేమించి. ఎలాగ ఇది జరిగిందంటే కన్నీళ్లతో తన కఠిన మనస్సు కరిగించుకుంది. పాపములు పడిపోయిన దైవజనుడైన దావీదు గారు కూడా 51వ కీర్తన 11వ వచనంలో తాను కూడా ఏమంటాడంటే, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయద్దు, నాలో ఉన్న ఆత్మను తీసివేయద్దు. దైవజనుడు సన్నిధిపరుడు. కనుక సన్నిధిపరుడైనటువంటి దైవజనుడు ఆయనకు సన్నిధి ఎక్కడ దూరం అవుతుందో, రెండవది తనలో ఆత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ ఉన్నది. పరిశుద్ధాత్మ తాకిడి కలిగిన వాడు దావీదు గారు. 2 అనుభవాలు కలిగి ఉన్నాడు. అయ్యో నేను పాపం చేశాను, నాకున్న సింహాసనం బాధ్యమని భయపడలేదు. అయ్యో నేను పొరపాటు చేశాను, నాకున్నటువంటి ఆస్తి బాధ్యమని భయపడలేదు. అయ్యో నేను దుస్థితిలోకి వెళ్ళిపోయాను, నాకు ఉన్నవన్నీ కూడా పోతాయేమో బంగారం వెండి అనుకోలేదు. కానీ ఆయన యేసయ్యను ఏమని బ్రతిమలాడుతున్నాడు దావీదు గారు అంటే, ఆలోచన చేయండి, నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు ప్రభా, నాలో ఉన్న ఆత్మను తీసేయద్దు. ఎందుకంటే ఆత్మ ద్వారా గొల్లియాతుని ముట్టు పెట్టగలిగారు, ఆత్మ ద్వారా సింహాలను చీల్చివేయగలిగారు, ఎలుగుబంటులను చంపగలిగారు. ఇలాగున ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని చక్కబెట్టారు పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి దావీదు గారు ఆత్మ ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు ఆత్మ లేకపోతే నేను దేవునికి దూరం అయిపోతాను, సన్నిధికి దూరం అవుతాను అని బ్రతిమలాడుతూ ఏడుస్తూ తన పాపం అనే పరుపు కొట్టుకుపోయేంత కన్నీరు గారుస్తున్నాడు. ఈరోజు నీకున్నటువంటి దుస్థితిలో నీవు సంతోషిస్తున్నావా, ఏడుస్తున్నావా? దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ప్రభువారి దగ్గరకు వచ్చి మన పాపముల జాబితాతో ఒప్పుకొని మన పాప వృత్తిని మానివేసి పరిశుద్ధతను సంపాదించుకోవడం. దురిత నైజపు వేరు పెరికి ఉన్నావు, పరిశుద్ధ నైజ సంపద ఇచ్చి ఉన్నావని ఆత్మీయ తండ్రి గారు ముంగమూరు దేవదాసయ్య గారు అన్నారు. దురిత నైజపు వేరు, పాపం అనే వేరును మనం పోగొట్టుకోవాలి, పరిశుద్ధత అనే సంపదను మనం సంపాదించుకోవాలని దైవజనులు మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున నీలోనికి ఎగిరి వస్తూ ఉన్న ఈ పాపం అంట, పాపం అనే తలంపు ఒక పుల్ల లాంటిది. పాపం అనే తలంపు పుల్ల లాంటిది. పాపం అనే తలంపు వచ్చినప్పుడు మనం మౌనంగా ఉంటే మరలా ఇంకో పాప తలంపు వచ్చిందంట, రెండో పుల్ల తీసుకొచ్చి 10 పుల్లలో 10 తలంపులు 10 పుల్లల లాంటి గూడు కట్టుకుంటుందంట. ఆ 10 తలంపులు 10 పుల్లలైపోయి గూడు కట్టుకొని ఆ పాపము గూట్లో నివసించడం మొదలుపెట్టింది. ఒక పక్షి కనుక అక్కడ ఒక పుల్ల తీసుకొచ్చి గూడు కట్టుకొని గూట్లో నివసించినట్టుగా పాపం అనే తలంపులు వచ్చినప్పుడు దానిలో గూడు కట్టుకొని నివసించిందంట పాపం, సాతానుడు. ఈరోజు మొదట తలంపు రాగానే ప్రభు యేసు రక్తమునకు చేయి, ప్రభు యేసు రక్తానికి చేయి, సైతాను పనులకు నాశనం. అందుకనే 36:26లో యెహెజ్కేలు గ్రంథంలో ఏమంటారంటే 25వ వచనం నుండి మనం చదువుకుంటా వస్తే, మీకున్న అపవిత్రత పోవాలని నీ మీద నేను పరిశుద్ధ జలం చల్లుతున్నాను. ఈ పరిశుద్ధ జలం ఎప్పుడైతే నీ మీద చల్లుతానో నీలో ఉన్న అపవిత్రత పోతుంది.
నీకు మురికితో ఉన్నావు ఈ లోకంలో. ఈ అపవిత్రత అనే మురికి పోవాలంటే శుద్ధ జలం చల్లాలి. ఏంటి శుద్ధ జలం? క్రీస్తు ప్రభువారి రక్తం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో యేసు రక్తము ప్రతి పాపము నుండి మానవులను పవిత్రపరచు. ఎప్పుడైతే పవిత్రత పరిశుద్ధత వస్తుందో పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెడతానంటున్నాడు దేవుడు. ఎప్పుడు ఈ కార్యాలను చక్క పెడతారు అంటే ఆలోచన చేయండి. మనలో అపవిత్రత పోవాలి, అపరిశుద్ధత పోవాలి. క్రీస్తు రక్తం అనే శుద్ధ జలము నీ హృదయం మీద యేసయ్య చల్లాలి. అప్పుడు నీవు పరిశుద్ధమైన జీవితంలో నడుస్తావు, పరిశుద్ధాత్మను కలిగి ఉంటావు. కనుక ఆత్మతో నింపబడాలి. దైవాత్మరము నా తనువున ఉరాలము, నా జీవమంతా నీతో నిండాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఆయన ఆత్మతో నింపబడుతున్నావా? నింపబడాలంటే ఏం చేయాలి? 1 ఏడవాలి, కన్నీళ్లతో కఠిన మనసు కలిగించు. 2 పాపాలను విడిచిపెట్టాలి. 3వది పరిశుద్ధాత్మ. ఈ యెహెజ్కేలు గారు రాసినటువంటి గ్రంథం 36:26లో కూడా ఏమంటారంటే, మీ అపవిత్రత తీసివేసి మీకు రాతి గుండెని తీసివేసి మాంసపు గుండె నుంచి మీలో నా ఆత్మను ఉంచుతానంటాడు. మీలో నా ఆత్మను ఉంచుతానంటున్నాడు. కనుక పరిశుద్ధాత్మ పోవాలంటే శుద్ధ జలం చల్లబడాలా, అపవిత్రత పోవాలా, రాతి గుండె పోవాలా, మాంసపు గుండె రావాలా. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. యెహెజ్కేలు గారు ఆత్మపూర్ణులు కనుక ఈ అనుభవాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నీవు ఆత్మ కలిగి ఆత్మానుసారముగా ఆత్మ అనుభవంలో మనం పెరగాలి అంటే మనం చేయాల్సిన పని కూడా ఆత్మతో నింపబడిన వారిని మనం క్లుప్తంగా కొద్దిమందిని మనం జ్ఞాపకం చేసుకున్న వారిని. అందులో లూకాసు వార్త 1:41లో ఎలిజబెతమ్మ క్రొత్త నిబంధన గ్రంథములో పాత నిబంధనలో వచ్చిన జకరియా ఎలిజబెతులు వీరిద్దరూ యాజక కుటుంబానికి సంబంధించిన వారు. వీరిద్దరూ యాజకత్వములో ఉన్నవారు. దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచిన, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచిన వారు ఇరువురు. వారు నిందారహితులు, నిర్దోషులు. దేవుని సన్నిధిలో బలమైన పాత్రలుగా ఉన్న వీరు యాజకత్వం చేస్తున్న వీరికి దేవుడు ఒక నూతన కార్యం చక్కపెట్టారు. అదేంటయ్యా అంటే ఎలిజబెతమ్మ జకరియాలకు దేవుడు గర్భఫల దీవెన అందించారు. ఈ 1:41లో మరియమ్మ గారు వచ్చి వందనాలు అని చెప్పగానే, మరియ వందనం వచ్చిన వినగానే ఎలిజబెతమ్మ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై గర్భములోన గంతులు వేశాను. నిజమే, ఆయమ్మ పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా నిండుకొనినదై ఆత్మతో నిండుకొని ఉన్నది. బహుశా అది 6వ మాసం మరియమ్మ గారు వచ్చి పలకరించే టయానికి గర్భఫలము కలిగినటువంటి స్త్రీగా మనం చూడం. గర్భములు ఎవరు ఉన్నారంటే యోహాను గారు ఉన్నారు. యోహాను గారు ఎలా ఉన్నారు అంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, యోహాను గారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉన్నారు. యోహాను గారు ఆత్మతో ఉన్నారు, ఎలిజబెతమ్మ ఆత్మ కలిగి ఉన్నారు. ఇరువురు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులు. ఆలోచన చేయండి. మనము పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలి, పరిశుద్ధాత్మ నింపడిన వారుగా ఉండాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు ప్రభువారు ఆత్మ పూర్ణులు. యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనములో ఈ స్నానికుడైన యోహాను గారు మాట్లాడిన మాట ఏంటంటే,
నేను యేసు ప్రభువారిని ఎరగను, యేసు ప్రభువారు నాకు తెలియదు. 29వ వచనంలో ఆయన ఏమన్నారు? అదుగో లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని చెప్పిన క్రీస్తు యోహాను గారే 33వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఏమంటారంటే, నిజంగా నేను ఆయన ఎరగను గాని నీళ్లలో బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు. ఇప్పుడు నీళ్ళలో అందరికీ నేను బాప్తీసం ఇస్తున్నాను చూడండి. నేను నీళ్ళలో బాప్తీసం ఇచ్చుట నా పని కాదు, నన్ను నీళ్లలో బాప్తీసం ఇవ్వమని నన్ను పంపినవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్తే నేను బాప్తీసం ఇవ్వడానికి వచ్చాను. ఆ పంపిన ఆయన నాతో ఏం చెప్తాడంటే, నీవు నీళ్లలో బాప్తీసం ఇస్తున్నావు కదా, ఎవని తల మీదకైతే పరిశుద్ధాత్ముడు దిగి వస్తారో వాళ్ళే దేవుని కుమారుడు, ఇది నువ్వు గుర్తుపెట్టుకో అని యోహాను గారితో యెహోవా తండ్రి చెప్పారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు బాప్తీసం పొందుకొని ఒడ్డు మీదకి వస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. తనతో చెప్పిన మాట ఏంటి? యోహాను గారితో తండ్రి చెప్పిన మాట, ఎవరి మీదకి ఆత్మ దిగి వచ్చుట నీవు చూతువో ఆయనే దేవుని కుమారుని గుర్తుపెట్టుకో. యేసుక్రీస్తు ప్రభువారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అప్పుడు ఇంకా గట్టిగా సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని? ఈయన నిజంగా ఆ దేవుని కుమారుడని సాక్ష్యమిచ్చి తిననెను. అక్కడ సాక్ష్యమిచ్చి తిననెను. సాక్ష్యము అనే మాట అక్కడ వాడుతున్నాడు యోహాను గారు. ఎప్పుడు సాక్ష్యం? తాను పంపించినటువంటి దేవాది దేవుని మాట ఇక్కడ నెరవేరింది గనక, ఆత్మతో యేసు ప్రభువారు నింపబడ్డారు గనక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. పరలోకము నుంచి వచ్చిన దేవుని కుమారుడు ఆత్మ కలిగిన వారుగా ఉన్నారు. మరొక మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటే, పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పేతురు గారు కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు మొట్టమొదటి క్రైస్తవ సంఘం, అసలు ప్రథంగా మొదటి ఆది సంఘం ఎవరంటే 12 మంది. ఈ 12 మందికి కొంతమంది యేసు ప్రభువారి శిష్యులైన వారికి కొంతమంది తోడయ్యారు, అంటే కలిశారు. వాళ్ళందరూ కలిసి మేడగదిలోకి వెళ్ళి ప్రార్థనలో ఉన్నారు. యేసయ్య మీరు మేడగదిలోకి వెళ్ళి ప్రార్థనలో ఉండమన్నమాట. ఆత్మ ఆదరణకర్త వచ్చే వరకు ఇళ్ళకి వెళ్ళొద్దని చెప్పారు కనుక వీళ్ళందరూ మరి మేడగదిలో కూర్చొని ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో ఉన్నప్పుడు 120 మంది మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. నేను అంటాను, ఎక్కడైనా ఒక క్లాసులో 100 మంది ఉంటే 80 మంది పాస్ అవుతారు, 20 మంది ఫెయిల్ అవుతారు. ఒక్కోసారి 50 మంది పాస్ అవుతారు, 50 మంది ఫెయిల్ అవుతారు. అది ఎంత మంచి స్కూల్ అయినా 90 మంది పాస్ అవుతారు, 10 మంది ఫెయిల్ అవుతారు. కానీ ఈ స్కూల్లో, ఈ మేడగదిలో 120 మంది ఉన్నారు, 120 మంది పాస్ అయ్యారు. మొట్టమొదటి సంఘం ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు 120 మంది. యేసయ్య మనకిచ్చిన 12 మంది కొంతమంది భక్తులు తోడయ్యారు. అందరూ కలిసి 120 మంది అయ్యారు. 120 మంది మీదకి పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. అందులో మరియమ్మ గారు కూడా ఉన్నారు. ఈ 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడటం మనం చూడగలుగుతాం. అందులో పేతురు గారు ఉన్నారు. ఈ రోజున పేతురు గారు కూడా పరిశుద్ధాత్మ నింపబడ్డారు. ఈ ఆది అపోస్తులైన వారికి ఏదైనా పరిచర్యలో ఎవరి ద్వారా ఇబ్బంది కలిగినప్పుడు ఈ 120 మంది సంఘం ఎవరైతే ఉన్నారో మిగిలిన వారు 12 మంది కాక
ఈ 12 మంది వెళ్ళి ఆ సంఘంతో చెప్పుకుంటారట, ఆ భక్తులతో. ఈరోజు మేము వాక్యం చెప్తామంటే పలానా ఇబ్బందులు ఎదురైనాయి అంటే వాళ్ళు వెంటనే ప్రార్థన చేస్తారట. వాళ్ళు ప్రార్థన చేయగానే ఏం జరిగిందంటే అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 31వ వచనంలో భూమి కంపించిందంట. పరిశుద్ధాత్మ చేయుచున్న స్థలం కంపాని, భూమి కంపించటం. వెంటనే వాళ్ళకి ధైర్యం రావటం, మళ్ళా వెళ్ళి వాక్యం చెప్పడం. అంటే ఎలాంటి సంఘమో చూడండి. అమ్మో మీరు సేవకి వెళ్తున్నారు, దెబ్బలు తగులుతాయి, వెనకరండిలే, చచ్చిపోతారేమో, వెనకరండి అనే సంఘం కాదు ఈ సంఘం. వాళ్ళ ప్రోత్సహించటానికి పరిశుద్ధాత్మ కార్యం ఏంటయ్యా అంటే ప్రార్థన. ప్రార్థన శ్రీ పేతురు యోహానులైన వారు విద్య లేని పామరులు. ఇది అపోస్తుల కార్యాలు 4:13 అంటారు. విద్య లేని పామరులైన వీరు ఇంటి అద్భుత కార్యాలు జరిగిస్తున్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఈరోజు పరిశుద్ధాత్మ నాలో ఉందని ఎవరు చెప్పుకోనక్కర్లా. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మనం చెప్పుకోనక్కర్లా. రండి నాకు పరిశుద్ధాత్మను చూదురుగొనక్కర్లా. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీ ప్రవర్తన వేరుగా ఉండదు. నీ పరిశుద్ధత వేరు, నీ తలంపులు వేరు, నీ ఆలోచనలు వేరు, నీ క్రియలు వేరు, నీ వాక్యం నడిపింపు వేరు. కనుక పరిశుద్ధాత్మ తాకిడి నీ ప్రవర్తనలో బయలుపరచబడుతుంది. మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే స్టెఫను గారు పరిశుద్ధాత్మ నింపబడ్డారు. 6వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక 7గురిని ఆది అపోస్తులైన వారు సహకారులుగా తీసుకున్నారు. వీరు పరిశుద్ధాత్మ నింపబడ్డారు. పరిశుద్ధాత్మ నింపబడి జ్ఞానముతో నింపబడి బలమైన పరిచర్య జరిగించారు. మరి అపోస్తులైన వారి మంచి సహకారులు అందరూ స్టెఫను గారు ఒకడు. స్టెఫను గారు పరిశుద్ధాత్మ నింపబడి బలమైన పని చేశాడు. అవసరమైతే హతసాక్షి అవ్వడానికి కూడా అపోస్తుల కార్యాలు 7:55లో వాళ్ళు రాళ్ళు తీసుకుని కొడతంటే అప్పుడు కూడా మనోనిదానం చెదరకుండా పరలోకాన్ని తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న కుమారుని క్రీస్తు ప్రభువారిని చూస్తూ ఆత్మతో నింపబడి ఈ శిక్ష వీరి మీద మాపొద్దు అంటే వీళ్ళని క్షమించు ప్రభువా, వీళ్ళని క్షమించు నాయన, వీళ్ళని క్షమించయ్యా. ఈరోజున ఆత్మ కలిగిన వారైతే క్షమిస్తారు. ఈరోజు ఎదుటివారిని క్షమించలేకపోతున్నారు అంటే లేదా వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళు క్షమించమని అడగలేకపోతున్నారు. ఎవరన్నా దూషిస్తే వాళ్ళని క్షమించలేకపోతున్నామంటే నీలో పరిశుద్ధాత్మ లేదు. ఒకవేళ పరిశుద్ధాత్మ నీలో ఉన్నా క్షమించే అనుభవంలోనికి రాలేదు. ఈ క్షమాపణ మనలో ఉంటే అసలు సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అసలు సంఘానికి ఇబ్బందులు అనేవి ఎక్కడ ఉండవు. ఎవరు మనల్ని అనటానికి ఉండదు. ఏంటయ్యా విషయం అంటే ఎవరన్నా అంటే నువ్వు పడవు, నువ్వేదన్నాని మళ్ళీ వాళ్ళకి క్షమాపణ నువ్వు చెప్పలేకపోతున్నావు. కనుక క్షమాపణ లేని భక్తులు మనం, పేరుకు భక్తులు అని చెప్పుకున్నాం. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ తాకిడి కలిగిన స్టెఫను గారు రాళ్లతో కొట్టే వారిని క్షమిస్తున్నారు. క్రీస్తు ప్రభువారు కూడా కల్వరిలో మాట్లాడిన మొదటి మాట, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. నువ్వు క్షమాపణ కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ తాకిడి ఉండాలి కదా. ఆత్మతో నింపబడింది ఎలిజబెత్ అమ్మ, ఆత్మతో నింపబడ్డాడు యోహాను గారు, పరిశుద్ధాత్మ నింపబడ్డారు పేతురు గారు, పరిశుద్ధాత్మ నింపబడ్డారు స్టెఫను గారు, పరిశుద్ధాత్మతో నింపడిన పౌలు గారిని మనం చూడగలుగుతున్నాం. అపోస్తుల కార్యాలు 9:17లో అననీయ అనే భక్తుడు వచ్చి తన మీద చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. అయ్యా నీ దగ్గరకు నన్ను యేసయ్య వెళ్ళమన్నారు, ప్రార్థన చేయమన్నారు, నువ్వు ఆత్మ నింపబడాలని. కనుక పౌలు గారు కూడా 2 ఖండాలకు సువార్త ప్రకటించారంటే ఆత్మతో నింపబడ్డాడు. ఆత్మ ఎలా వస్తుంది మనం చెప్పుకున్నాగా, కన్నీటితో కఠిన పాపాలు
కఠిన మనసు కరిగించుకొని పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇదే దావీదు గారు చేశారు, ఇదే పేతురు గారు చేశారు. కనుక అబద్ధం ఆడినోళ్ళు ఎవరు లేరు, పాపం చేయని వారు ఎవరు లేరు. కానీ పాపం నుండి తప్పుకునేవారు లేరు. అయ్యా నన్ను క్షమించయ్యా, నేను పొరపాటు చేశానని కన్నీరు గారిచి పశ్చాత్తాపడితే ఆ పాపాలు కడగబడతాయి, ఈ పరిశుద్ధత వచ్చింది, పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. కనుక క్రీస్తు ప్రభువారి రక్తం చేత మనం కడుక్కోవాలి. ముగింపులోకి వస్తే అపోస్తుల కార్యాలు 11:24లో కూడా బర్నబా గారు, ఆయన కూడా మంచి భక్తుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉండి బలమైన పరిచర్య జరిగించారు. బలమైన పరిచర్య. పౌలు గారికి మంచి సహకారి. ఈరోజు మనం కూడా మరి పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్చబడదాం. ఆది అపోస్తులైన వారు ఎలా బలమైన పరిచర్య జరిగించారు. మరి మంచి ఫలములతో మనం నింపబడాలని యాకోబు పత్రిక 3:17 మంచి ఫలములు అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఆశాలకు 9 ఫలాలు ఇచ్చాడు. గలతీలకు రాసిన పత్రిక 5:22లో ఈ మంచి ఫలాలతో మనం నింపబడాలి. అప్పుడే మంచి ప్రవర్తన వస్తుంది, పరిశుద్ధత వస్తుంది, మన నోట్లోంచి మంచి మాటలు వస్తాయి, మన క్రియలు బాగుంటాయి, మన ప్రవర్తన బాగుంటాయి. కనుక పరిశుద్ధాత్మ కార్యం మనలో జరగాలి. మరి దేవుని సన్నిధిలో విదేశాల నుండి, అమెరికా నుండి, అనేక స్థలాల నుండి భారతదేశానికి మిషనరీలు వచ్చారంటే విలియం కేరీ గారు కానివ్వండి, లేదా మరొకరు ఉండ్రుపు అనే ఒక భక్తుడు మిషనరీ వచ్చి భారతదేశానికి గొప్ప పరిచర్య చేశారు. విలియం కేరీ గారు పరిశుద్ధాత్మ నింపడిన వారై భారతదేశానికి వచ్చి గొప్ప పరిచర్య చేశారు. మరి ఇతర దేశాల నుండి ఒరిస్సాలో ఒక ఆయన, ఒక మిషనరీ, ఒక దొరగారు పరిచర్య చేస్తూ హతసాక్షి అయ్యాడు. తాను తన 2 కుమారులు జీబులో ఉన్నప్పుడు కాల్చివేశారు. కానీ తన భార్య ఉందంటే, నా భర్తను, నా 2 కుమారులు ఎవరైతే చంపారో వాళ్ళని క్షమిస్తున్నాను అంది ఆ దొరసానమ్మ గారు. ఒరిస్సాలో జరిగినటువంటి కార్యం. ఈరోజు మనం ఆలోచన చేసిన వారైతే ఆత్మపూర్ణులుగా మనం మార్చబడాలి, పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం మార్చబడాలి. పరిశుద్ధాత్మ కార్యం మనలో జరగాలి. మరి ఈ మహిమ తలంపులు అనే నూతన కార్యాన్ని ప్రారంభించబడిన ఈ పని ఆగకుండా 2వ రాకడ వరకు కొనసాగాలని మీరు చూసి మరి ఒకరికి ఈ వాక్యాన్ని అందరికీ అందులాగున మీరు సహాయం చేయండి, ప్రార్థన చేయండి. పేతురు గారికి ఎలాగూ ప్రార్థన సహకారం సంఘం అందించిందో మీరు కూడా అలాగ సహకారం అందించండి. దేవుని సన్నిధిలో బలపడదాం. మరి మహిమ తలంపులు అనే మాట దైవజనులు మనోవిచారం కూడదు, నీకు మహిమ తలంపులు కావాలన్న మాట తీసుకొని ఈ మాట మనం కొనసాగిస్తూ ఉన్నాం. భూలోకమందరికి సువార్త అందాలి, ప్రపంచం అందరికి సువార్త అందాలంటే మన వంతు మనం మరి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా దైవ కార్యాన్ని కొనసాగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ పాదములు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మహిమ కలిగిన సువర్తమానాన్ని, ఆత్మతో నింపబడిన భక్తులను మేము జ్ఞాపకం చేసుకున్నాం. స్టెఫన్ గారు, పేతురు గారు, పౌలు గారు, బర్నబా గారు, ఎలిజబెతమ్మ, యోహాను గారు, దేవా, ఈనాడు ఉన్న క్రైస్తవ సంఘం ఉన్న మేము ఆత్మ ఫలాలతో, ఆత్మ నాయని పరిశుద్ధాత్మ తాకిడితో నింబడి బలమైన పరిచర్య జరిగింది. మహిమ పాత్రలు గలవరచమని నిండు కొండల్లో మా తండ్రి గారు దైవజనుల దేవదాసయ్య గారు అన్నారు, తండ్రి అయిన తండ్రి నాలో ఉన్నారు, కుమారుడైన తండ్రి నాలో ఉన్నారు, పరిశుద్ధాత్మ తండ్రి నాలో ఉన్నారు, నేను నిండు కొండను అన్నారయ్యా. ఎప్పుడు నింపబడి ఉన్నారు కనుక మీరు కూడా నింపబడనని చెప్పారు. దైవాత్మ రమ్ము నా తనువున వ్రాలు,
నా జీవమంతా నీతో నిండాలన్నారు. నింపబడే భాగ్యం దయచేయమని పరిశుద్ధాత్మ నింపిన యేసు నామములో రెండవ రాకడములు ఆయత్తపరిచిన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడైన గాక. ఆమేన్. మరణాత.